ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. మదన్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే. నేను నేను నువ్వు అబార్షన్ చేయించుకుంటాను. రోజీ, మనకు అప్పుడే పిల్లలు అవసరం అంటావా? రోజీ, ఊరికే ప్రతి చిన్న విషయానికి కంగారు పడతావే? నువ్వు అడిగింది చిన్న విషయమా? ప్రపంచంలో ఎవరికైనా సొంతం అని చెప్పుకోగలిగింది సంతానం ఒక్కటే రోజీ. మనుషుల్ని సృష్టించేది బ్రహ్మదేవుడంటారు. అదే గనక నిజమైతే తల్లిదండ్రులు అపరబ్రహ్మలవుతారు. అందుకే వాళ్లను దైవ సమానులని గౌరవిస్తారు. మనకప్పుడే పిల్లలు అవసరమా అని నీకెందుకు అనిపించింది రోజీ? ఏమో బాబు, నాకు మాత్రం అసలు పిల్లలే వద్దనిపిస్తోంది. రోజీ, ఏమిటిలా మాట్లాడుతున్నావు? రేపు మనకు బుజ్జి పాపాయి పుడితే ఆ పాపాయి బోసిన ఒలుకుతూ బుడిబుడి నడకలతో ఇల్లంతా తిరుగుతుంటే చూడాలని నీకు ముచ్చటగా లేదు? అమ్మా నాన్న అని ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే దగ్గరకు తీసుకుని ముద్దులాడాలని లేదు? మనసులో ఉన్న ప్రేమనంతా ఆ పాపాయి మీద పన్నీరులా చిలకరించాలని లేదు? లేదు, లేకపోగా భయంగా కూడా ఉంది. భయం దేనికి? లుక్ మదన్, నన్ను నువ్వు, నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూ అచ్చమైన ప్రేమ జంటగా జీవితాంతం మిగిలిపోవాలనేది నా కోరిక. నీ ప్రేమను పంచుకోవడానికి రేపు ఇంకొకరు వస్తారంటే, అది నా ద్వారా వస్తారంటే, అది నా బిడ్డ అయినా నేను ఒప్పుకోను, సహించలేను. పిల్లలంటే నీకెంతిష్టమో తెలిసాక అసలు పిల్లల్నే కనకూడదనుకుంటున్నాను. రోజీ, నువ్వెంత ఫూలిష్గా ఆలోచిస్తున్నావో తెలుసా? నీకు లవ్ అనేది ఫూలిష్గా కనిపించిందెప్పుడు? లవ్కి సంబంధించి నీ దృష్టిలో నేనెప్పుడు ఫుల్నేగా? చచ్చా, నా మాటల్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రోజీ. నిన్ను అర్థం చేసుకున్న దాన్ని నీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటానని ఎందుకు అనుకుంటున్నావు?
నేను కోరుకున్నది నిన్ను, నీ ప్రేమని. అది ఎప్పుడు నా ఒక్కదానికే సొంతం కావాలి. నీ చూపుల్లో ప్రేమ తొలగిసలాడితే ఆ చూపు చివర నేనే ఉండాలి. నీ చేతులు ప్రేమగా చాపితే ఆ చేతుల్లో నేనే ఒదగాలి. నువ్వు నా కోసమే కలవరించాలి, నా కోసమే తపన పడాలి. నా కోసం కేవలం నువ్వు నా కోసమే జీవించాలి. అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వాటిని మొండిగా ఎదిరించి నిన్ను నా వాణ్ణిగా చేసుకున్నాను. అవన్నీ ఓకే రోజీ. పిల్లల విషయంలోనే నువ్వు పొరపాటుగా ఆలోచిస్తున్నావు. నా ఆలోచన పొరపాటు కాదు. మరొక్కసారి ఆలోచించు. ఒకే విషయంలో రెండుసార్లు ఆలోచించడం నాకు అలవాటు లేదు. అమృత భాండాన్ని కానుకగా ఇస్తారని ఆశ చూపించి దాన్ని నా కళ్ళ ముందే ముక్కలు చేస్తారని బెదిరించటం భావ్యం కాదు రోజీ. నేనొక మాట అడుగుతాను, సమాధానం చెప్పు మదన్. నీకు నీ సంతోషం ముఖ్యమా, నా సంతోషం ముఖ్యమా? ఇద్దరికీ సంతోషాన్ని ఇవ్వగల దాని గురించి మనం మాట్లాడుకుందాం రోజీ. నాకంటూ సంతోషాన్ని ఇవ్వగలిగింది ఒక్కటే, ప్రేమ. నాకు ప్రేమను పంచివ్వగలిగింది ఒక్కరే, నువ్వు. నేనంటే నీకిష్టం ఉంటే నా మాటను కొంచెమైనా గౌరవించాలిగా. ఆ గౌరవం ఉండబట్టే కదా నీతో ఇందాక నుంచి మాట్లాడుతున్నాను. చూడు మదన్, నువ్వు కాకుండా నాకు సంతోషాన్నిచ్చేవి కొన్నే ఉంటాయి. వాటిలో సంతానం అనేది లేదు. రేపే మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. అంటే నీ సంతోషమే నీకు ముఖ్యమన్నమాట. నా సంతోషంతో నీకు పనిలేదన్నమాట, అంతేగా? పిల్లల విషయంలో ఆల్రెడీ నువ్వు ఓ గట్టి నిర్ణయంతో ఉన్నావన్న సంగతి నాకిప్పటిదాకా తెలీదు. మంచిగాని చెడుగాని నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాను. అది నీకు నచ్చలేదంటున్నావు కాబట్టి నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. నీకు సంతోషం కలిగించే ఏ నిర్ణయాన్నైనా గౌరవించడం, సమర్థించడం నీ భర్తగా నా బాధ్యత. నీ మాట ప్రకారమే రేపు హాస్పిటల్కి వెళ్దాం. నేను రాను. ఉమ్, ఎందుకంత ఆశ్చర్యం? 1,000,000 మంది వచ్చినా నా మదన్ నన్నే ప్రేమిస్తాడు, నా కోసమే బతుకుతాడు, నా నిర్ణయాన్నే సమర్థిస్తాడు అని తేలిపోయాక నీకిష్టం లేని పని నేనెందుకు చేస్తాను? నేను అబార్షన్ చేయించుకోను. రోజీ, ఎస్ మై డియర్, నేనంటే నీకెంత ప్రేమో తెలుసుకుందామని చిన్న షాక్ ఇచ్చాను, అంతే. యు నాటీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజు. మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? నాట్ బ్యాడ్. మీరు ఇంత త్వరగా కోలుకోవటం మా అదృష్టం సార్. కోలుకోలేని గట్టి దెబ్బ కొట్టి వెళ్ళాడుగా ఆ కృష్ణప్రసాద్. మీరు ఇలాంటి విషయాల గురించి ఎక్కువ ఆలోచించకూడదు సార్. ఆలోచించకుండా ఎలా ఉండమంటావు రాజు? శరీరంతో సంబంధం లేదని కుడి భుజం తెగిపోయింది. కృష్ణప్రసాద్ గారి విషయంలో గత కొంతకాలంగా మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉన్నాను. ఈ విషయంలో నీ తప్పేమీ లేదు రాజు. ఇదంతా నా స్వయంకృత అపరాధం. అర్హత ఉన్నవాడు కదా అని అందరం ఎక్కించారు. పార్ట్నర్స్ అనేవాళ్ళు ప్రతి చిన్న విషయంలోనూ ఇన్వాల్వ్ కావాలని ఆరాటపడ్డాను. ఆ ఆరాటమే ఇలా ఒంటరి పోరాటానికి దారితీస్తుందని అసలు ఊహించలేకపోయాను. ఇలా జరుగుతుందని ముందుగా ఊహించిన వాళ్ళు మీతో చెప్పడానికి సందేహించారు సార్. కృష్ణప్రసాద్ గురించి చెడుగా ఎవరేం చెప్పినా అప్పుడు నమ్మే స్థితిలో నేను లేను కదా. ఒక్క మాట అడగచ్చా సార్? ఉం? కృష్ణప్రసాద్ విడిపోయినందుకు బాధపడుతున్నారా? బాధగానే ఉంది రాజు, కానీ భయపడటం లేదు. బహుశా నా నుంచి నువ్వు ఆశించిన సమాధానం ఇదే అనుకుంటాను. అవును సార్. కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? మీరొక్కరే సార్. వీళ్ళంతా మధ్యలో వచ్చిన వాళ్ళు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారనేది నేను నమ్మలేదు. అలా వెళ్ళిపోయే అవకాశాలు రాకూడదు అనుకున్నాను. వచ్చాయి, వెళ్ళిపోయారు. నో ప్రాబ్లం. మన కంపెనీలో వీచిన కార్పొరేట్ తుఫానికి కొమ్మలు చెల్లచెదరైపోయి ఉండొచ్చు, కానీ మొదలు మాత్రం అలానే ఉంది. నేను ఇంకా బతికే ఉన్నాను. 10 మందిని బతికిస్తానన్న నమ్మకం నాకుంది. నా నమ్మకం వృధా పోదు రాజు. ఆఫీస్ స్టాఫ్, వర్కర్స్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు సార్. కొంతమంది రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నారన్నావు. అవును సార్. అందరూ మిరకల్ లాంటి వాళ్ళే. వాళ్ళు మీ అనుమతితోటే బయటపడాలి కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి కలుస్తారు. వాళ్ళని గనక ఆపగలిగితే. వద్దు రాజు. సార్? అవును, ఒంట్లో చేరిన చెడు రక్తాన్ని బలవంతంగానైనా బయటికి పంపాలి. లేకపోతే మిగతా మొత్తం శరీరం చెడిపోతుంది. వాతావరణం వాళ్ళని పోనిద్దాం. వాళ్ళు ప్రత్యేకించి నన్ను కలవనక్కర్లేదు. రాజీనామా లేఖలను ఆఫీసుకు అందజేస్తే చాలు.
స్వార్థం అనేది బుర్రలోకి జొరబడనేకూడదు. ఒకవేళ జొరబడిందో మనిషిని కూకటి వేళతో సహా పెకలించే వరకు నిద్రపోదు. మరి మిగతా పార్ట్నర్స్లో కూడా కొందరు కొందరు అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ అసంతృప్తి కృష్ణప్రసాద్ విషయంలో. అతను వెళ్ళిపోయాడుగా, ఇంకా అసంతృప్తి ఏమిటి? కృష్ణప్రసాద్ గారు వెళ్తూ వెళ్తూ వాళ్ళ మధ్య కూడా ఏదో చిచ్చురాజేసి వెళ్ళినట్టున్నారు. వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్? వాళ్ళకేమైందట? వాళ్ళు వాళ్ళ సీనియర్ లాగా వెళ్ళాలనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలియదు సార్. వెళ్ళాలనుకుంటే వెళ్ళమను. అంతా కట్టకట్టుకుని వెళ్ళి ఏ గంగలో దూకమను. కృతజ్ఞతలేని మనుషులు. చూడపోతే ఇదంతా ఏదో పథకం ప్రకారం జరుగుతున్నట్టుంది రాజు. ఇక లాభం లేదు. ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయి. వెంటనే జరగాలి. వీలుంటే ఇవ్వాలి. అలాగే సార్. కమాన్, డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. ఏమిటిది? అబ్బా చూసేసావా? చూడకూడని రహస్యాలేముంటాయి? ఇవన్నీ పేర్లే కదా. ఎవరు వీళ్ళంతా? పెద్ద పెద్ద రచయితలు, ప్రపంచ మేధావులు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్. ఇప్పుడు వాళ్ళెందుకు జ్ఞాపకం వచ్చారు నీకు? మనకు పుట్టబోయే బాబు గొప్ప రచయిత కావాలి, ఫిలాసఫర్ కావాలి, నోబెల్ ప్రైజ్ అందుకోవాలి. పుట్టబోయేవాడికి పెట్టాలనుకుంటున్న పేర్లా ఇవన్నీ? యా. ఆ వీటిలో ఏ పేరు బాగుంటుందో చెప్పు. మ్మ్హ్. ఒక్క పేరు కూడా నచ్చలేదా నీకు? పేర్లు బానే ఉన్నాయి, కానీ వీటిలో బిలియర్డ్స్ ఛాంపియన్ పేరు ఒకటి లేదే. బిలియర్డ్స్ ఛాంపియన్ పేరా? యా, పుట్టబోయేవాడు గొప్ప బిలియర్డ్స్ ఛాంపియన్ కావాలి. గీత్ సేథి అలాంటి పేర్లేమైనా ఆలోచించు. గేమ్స్ గురించి మనకు పెద్దగా ఐడియా లేదే. అలాంటి వాటి గురించి డీటెయిల్స్ కావాలంటే మనల్ని అడగాలి. సరే, నీ చాయిస్ ఏమిటో చెప్పు, రాస్తాను. పేర్ల చాయిస్ ఓకే, పుట్టేవాళ్ళ చాయిసే మారిపోయిందనుకో. అదే నువ్వు అనుకుంటున్నట్టు అబ్బాయి కాకుండా అమ్మాయి పుట్టిందనుకో, అప్పుడు అప్పుడు సింపుల్ గా మహాలక్ష్మి అని పేరు పెట్టేద్దాం. ఏమిటది? మహా? లక్ష్మి. ఆ పేరు నా కూతురుకా? ఏ, మా అమ్మమ్మ పేరు మహాలక్ష్మి, మా నానమ్మ పేరు సీత మహాలక్ష్మి. మా ఆగిపోయావే? వద్దు, ఏ? వద్దంటున్నాను అంతే. ఇక వేరే పేర్లు ఏమైనా చూద్దాం. గుడ్. మ్మ్. భార్గవి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ఫైనల్. వెయిట్ 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 ఒకవేళ అబ్బాయి అయితే? అబ్బాయి అయితే అవినాష్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఒకవేళ కవల పిల్లలు పుట్టారనుకో? అమ్మ బాబోయ్. వాట్ ఇస్ సర్ప్రైజ్. తండ్రివి కాబోతున్నందుకు చాలా సంతోషం రా బాబు. థ్యాంక్స్. ఈ వార్త విని మీ అమ్మ నేను ఎంత సంబరపడ్డామో తెలుసా? పండంటి మనవణ్ణి కని మా ఇంటి పేరు నిలబెట్టాలమ్మా. ఆంటీకి మనవడే కావాలట. నాకు మాత్రం నీలాంటి మనవరాలే కావాలమ్మా రోజీ. మనవడైనా మనవరాలైనా మిమ్మల్ని పిలిచేది నానమ్మ తాతయ్య అనేగా. రండి అంకుల్, రండి ఆంటీ. కూర్చోండి. అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ ఇలా వచ్చిందో లేదో, మీ అంకుల్కి కాలు నిలవలేదంటే నమ్ము. ఏమిటి ఇంకా ఆలస్యమని బయలుదేరేదాకా నా ప్రాణాలు తోడేశారు. నువ్వు మాత్రం తక్కువ. మాకు మనవడు పుట్టబోతున్నాడు అంటూ వీధి వీధంతా చాటింపేసి రాలేదేమిటి? ఊరుకోండి మరీను. వీధి వీధంతా ఎక్కడ చెప్పాను? ఒక గోపాలరామన్నయ్య వాళ్ళకి, పాపాయమ్మ గారికి, ధనలక్ష్మి గారికి, వెంకుమమ్మ గారికి. బసవరాజు గారి ఇంట్లో కూడా చెప్పేస్తే వీధి వీధంతా కంప్లీట్ అయిపోయి. శుభవార్త నాకు చెప్పద్దేమిటి మరి? ఏడాది తిరక్కముందే సంతాన భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? ఇప్పుడే వస్తానంటీ. ఎక్కడికమ్మా? టీలు కాఫీల కోసమేనా? వాటి సంగతి తర్వాత నిదానంగా చూసుకోవచ్చు గాని ముందు నువ్వు కూర్చోమ్మా. అమ్మా, ఈ మధ్య మీ కోడలు స్టవ్ వెలిగించడం నేర్చుకుని తెలుసా? కాఫీ కూడా కలిపిచ్చానుగా, మర్చిపోయావా? ఏది టీకా సంగత నువ్వనేది? టీకా ఏమిట్రా బాబు? ఇప్పుడు మామూలుగా చెప్పొద్దు ప్లీజ్. నేను చెప్పేస్తాను. చూడండి ఆంటీ. నాన్న, ఇప్పుడు టీని టీ అంటాం, కాఫీని కాఫీ అంటాం. టీయో కాఫీయో తెలియని ఒక విచిత్ర రసాయన విశేషాన్ని ఏమంటాం? టీకా అంటారా లేదా?
టీకాలంటే చిన్నపిల్లలకిచ్చే వ్యాక్సిన్లు కదా. సరిగ్గా అలాంటిదే మీ కోడలు తయారు చేసి నాకోసారి కప్పులో ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీకు ఇస్తానంటోంది. తర్వాత మీ ఇష్టం. ఏయ్ ఉమ్. నాకేమీ కాలేదు డాక్టర్. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఏమి కాకుండానే మీరు నర్వస్గా ఫీల్ అయ్యారా? ఏమి కాకుండానే అక్కడికక్కడ కింద పడిపోయారా? ఏమి కాకుండానే మీ పిఏ నాకు ఫోన్ చేశాడా? ఏమయ్యా చెప్పమే. ఇలాంటి విషయాల్లో కూడా మరీ ఇంత స్వామి భక్తి ప్రకటించాల్సిన అవసరం లేదయ్యా. ఎమర్జెన్సీ మీటింగ్లో సార్ బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు సార్. ఆ, వారికి ఆ విషయం గుర్తులేదేమో. ఒకసారి చెప్పు. మనం ఏదో సరదా కోసం ఇవన్నీ చేస్తున్నాం అనుకుంటున్నారు. మ్మ్. మళ్ళీ ఎక్కువైంది బీపీ. ఇలా కాదు, మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయించి ఇంటెన్సివ్ కేర్లో పెడతాను. కేవలం ఫైల్స్ మీద సంతకాలు పెట్టడం వరకే పరిమితం చేస్తాను. ఇన్నేళ్ళు ఇంటిని ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కంపెనీని ఎలా చూసుకున్నానో మీకు తెలుసు. నా స్టాఫ్ని పార్ట్నర్స్ని ఎంత ప్రేమగా చూసుకున్నానో మీకు తెలుసు. నిన్నటిదాకా ప్రేమగా స్నేహంగా ఉన్నవాళ్ళు ఇవాళ శత్రువులా బిహేవ్ చేస్తుంటే ఎలా సహించమంటారు డాక్టర్? అదిగో, నేను దగ్గరుంటేనే ఇలా మాట్లాడుతున్నారే, ఇక మిగతా సమయాలు ఎలా ఉంటారో. అప్పటికీ సార్ చాలాసేపు ఓపిక్గా మాట్లాడారు. డైరెక్టర్స్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. తనకు తెలిసిన టెక్నిక్స్ని టాక్టిక్స్ని మొత్తాన్ని ఉపయోగించి చూశారు. అయినా సరే డైరెక్టర్స్ పట్టిన పట్టు వదలలేదు. వాళ్ళ వాదనలే మొండిగా బండగా వినిపించారు. దాంతో విన్నారుగా, అది సిచ్యుయేషన్. నాకు అవన్నీ తెలియవండి. మీరు స్థిమితంగా ప్రశాంతంగా ఉండడమే నాకు కావాల్సింది. మీరు ఒక వారం రోజుల పాటు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. వారం రోజుల? అలా అడిగితే 10 రోజులు, 10 రోజుల? ఇంకా అడిగితే 15 రోజులు. సరే, వారం రోజులు ఓకే. గుడ్. సార్ వెంటనే చూడాల్సిన ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉంది సార్. అది ఇంటికి తీసుకొచ్చి ఇవ్వు. అలాగే. లక్ష్మి, నీ డ్యూటీ నీదే, జాగ్రత్త. అట్టాగే బాబు. ఓకే సార్. థ్యాంక్ యూ డాక్టర్. నేను వెళ్ళి ఆ ఫైల్ తీసుకొస్తాను సార్. వెళ్ళిరా. అయ్యగారు, నన్ను అలా పిలవద్దని చెప్పానా? నా ఇట్టం. మిమ్మల్ని ఎట్టా పిలవాలనిపిస్తే అట్టా పిలుస్తాను. సరే చెప్పు. ఒక మాటని ఎన్నిసార్లు చెప్పించుకుంటే మీకు సంతోషంగా ఉంటది? ఏమిటి నువ్వు అనేది? మీ ఆరోగ్యం పాడైపోతాది, భద్రం భద్రం అని డాక్టర్ బాబు చేతి ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? ఆయన వెళ్ళారనుకుంటే మళ్ళీ నువ్వు మొదలెట్టావా? మీరు నన్నేమనుకున్నా సరే, నేను ఎట్టాగా మాట్లాడతాను. బిజినెస్ గురించి నీకు తెలియదు లక్ష్మి. ఒకే సమయంలో 100 రకాల టెన్షన్లు ఉంటాయి. ఒకే ఒక్క మాట మీద వందల వేల కార్మికుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఎలాంటి తేడా వచ్చినా అందరూ కలిసి అనేది నన్నే. శరీరంలో ఏ భాగానికి నొప్పి కలిగినా కన్నీరు కార్చేది కన్నేగా. ఇన్నాళ్ళు ప్రశంసలతో పైకెత్తిన వాళ్ళే నన్ను చేతకానివాడని అంటుంటే విని ఎలా భరించమంటావు లక్ష్మి? డాక్టర్ బాబు మిమ్మల్ని వారం రోజుల పాటు ఆఫీసు వైపు పోవద్దన్నారు కదా. నన్ను అడిగితే అసలు మీరు ఎప్పటికీ అటుకాసి వెళ్ళొద్దు. ఎంచక్క ఇంట్లోనే కూకొని పిల్లలతో గడపండి. ఏ ఇప్పుడున్న డబ్బు సరిపోదా ఏటికి బతకడానికి? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు లక్ష్మి. నాకింకేమీ చెప్పొద్దు. మీరేం చేయాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా ఒక్కసారి ఆ ఇద్దరు పిల్లల ముఖాలు జ్ఞాపకం చేసుకోండి. పాల పొంగు మీద నీళ్లు సిలకరించినట్టు కోపం సప్పున చల్లారిపోద్ది. ఉమ్, నేనెళ్ళి పాలు తీసుకొస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.